స్టార్ హీరోయిన్ సమంత ఉన్నది చూడుర్రి. ఇక ఒకప్పుడు ఆమె టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిందనుకోండి. ఇక ఆమె కొద్ది రోజుల కిందట మయోసైటిస్ అనే వ్యాధితోని బాధపడుతున్నట్టు ప్రకటించింది. ఇక గది కూడా యశోద సైన్మా షూటింగ్ చేసే టైంలో ఇక ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో ఆ బారిన పడ్డా అని చెప్పేసి ఆమె ప్రకటన ఇచ్చింది. ఇక ఆ సైన్మా చేసిన తర్వాత ఇక దాని చికిత్స కూడా తీసుకున్నది. ఇక మళ్ళా విజయ దేవరకొండ మన రౌడీ బాయ్‌తోని 'ఖుషి' అనే సైన్మా చేసింది. ఇక దాని తర్వాత ప్రియాంక చోప్రా ఉన్నది చూడుర్రి. ఇక ఆమె చేస్తున్న 'సిటాడిల్' సైన్మాల గది కూడా తెలుగు వర్షన్‌ల 'హనీ బనీతోని ఇక వరుణ్ ధావన్ పక్కన ఆమె సరసనగా నటించింది. ఇక ఆ 2 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత సమంత మళ్ళా తిరిగి ఈ దేశాలకి పోయింది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులు మంచిగా గ్యాప్ తీసుకొని చికిత్స అంతా అందించుకున్న తర్వాత ఇండియాలో అడుగు పెట్టి మరి నేను సైన్మాలు చేసేటందుకు రెడీగా ఉన్నా అని ప్రకటన అయితే ఇచ్చేసింది. ఇక దాని తర్వాత ఇక ఆమె ఏం చేసిందనంటే ఆ చికిత్స అంతా మంచిగానే అయిపోయింది. ఇక సిటాడిల్ ప్రమోషన్లకి కూడా ఆమె హాజరైంది. ఇక హాజరైన తర్వాత కూడా ఆ ప్రమోషన్లు అయిపోయిన తర్వాత ఆ సైన్మా అమెజాన్ ప్రైమ్‌లో తొందరలోనే విడుదల కాబోతున్నదని కూడా ప్రకటన ఇచ్చేసారు. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది. ఇక ఇవన్నీ చేస్తున్నది కాబట్టి ఇక చికిత్స అయిపోయి ఇంక ఆమె పానం మంచిగా అయింది అని చెప్పేసి అందరూ సంతోషపడుతున్నంత టైంలో ఇక సమంతను చూస్తే ఇక ఇప్పుడేమో ఇక ఆమె బర్త్‌డే స్పెషల్‌గా 'మా ఇంటి బంగారం' అనే సైన్మాని ఒక బ్యానర్‌లా ఆమె ప్రకటించింది. గది కూడా ఆమె సొంత బ్యానర్ పేరైన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'. ఇక దీంట్లో ఆ సైన్మా రూపొందుతున్నట్లు ఆమె ప్రకటన అయితే చేసింది. ఇక మళ్ళీ దాని తర్వాత ఇక ఆమె ఇక జరంతా ఆ సైన్మా గురించి గానీ, ఇక వేరే సైన్మాల గురించయితే జరంత అప్డేట్లు గూడా రాలేవు. ఇక ఇప్పటి వరకు గూడా ఈ సైన్మాకి సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ అయితే మన ముందుకి తీసుకురాలేదు. ఇక ఈ సైన్మా గూడా ఇంతకీ షూటింగ్ గూడా స్టార్ట్ కాలేదని ఇండస్ట్రీ వర్గాలల్ల టాక్‌లయితే ఇనబడుతున్నాయి. ఇక దీంతోని ఇక మనోళ్ళు ఎట్లుంటారు ఇక నెటిజన్లు గానీ, ఇండస్ట్రీ వర్గాలు గానీ, ఇక పుకార్లా నిజం అనేది ఏది తెలవకపాయే. ఇక ఆళ్ళకి దోచినట్లు ఊహించుకుంటూనే పోతుంటారు. ఇక ఆమె మళ్ళా చికిత్స ప్రారంభించింది అన్నట్లుగా టాక్‌లయితే వినబడుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలల్ల. ఇక ఈ గుసగుసలనేవి జరుగుతూనే ఉన్నాయి. మళ్ళా ఇంక ఆమె ప్రస్తుతం మయోసైటిస్ స్కిన్ ప్రాబ్లమ్‌తోనే కాకుండా ఇమ్యూనిటీ పవర్‌కి సంబంధించిన కొన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం అయితే తెలుస్తున్నది. ఇక దానికి గాను ఆమె చికిత్స పొందుతున్నదనేది అర్థమైతున్నది. ఇక రీసెంట్‌గానే ఆమె సోషల్ మీడియాలో మస్తుగా పోస్టులు పెడుతున్నది. ఇక స్టీమ్ బాత్ అని, రెడ్ బాత్ అని ఇక ఇట్లాంటివన్నీ ఆ ట్రీట్మెంట్‌ల భాగంగానే ఆమె పెడుతున్నదని తెలుస్తున్నది. మళ్ళా ఈ సైన్మా అనేది అందుకే ఇంకా స్టార్ట్ కాలేదని, అసలు మొదలే పెట్టలేదని చెప్పేసి మస్తుగా సమాచారం వినబడుతున్నది. మళ్ళా ఇంతకీ ఆమె హెల్త్ గురించి, ఇంకా ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తదనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఇవన్నీ పుకార్లా, నిజాలా అని ఇంక మీకేం అనిపిస్తున్నదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటది అది కూడా నొక్కురి మళ్ళొస్తా.